ప్రధాని నరేంద్ర మోడీ మే 2వ తేదీ అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి వస్తున్న నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గం నుండి 5,000 మందికి పైగా తరలి రావాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులతో పాటు ఆహారం, తాగునీరు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో పరిశీలకులు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి, మేయర్ గంగాడ సుజాత, టీవీ శ్రీరామూర్తి, సింగరాజు రాంబాబు, మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి మన రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈరోజు రాజధాని మరలా 5 సంవత్సరాలు పోరాడే దాంట్లో ప్రథమ పాత్ర మహిళలు అని చెప్పి నేను ఈ సభ నుంచి గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రాజధానిలో మహిళలు మొట్టమొదటిసారిగా ఓటెత్తి పోరాడుతున్నప్పుడు ఆడవాళ్ళకి ముఖ్యమైన మీ అందరికీ తెలుసు పసుపు కుంకుమ గాజులు తాలిబట్టలు అందరికీ తెలుసు. ఆ ఉద్యమానికి తల్లి చంద్రబాబు నాయుడు గారు సతీమణి తన స్కాట్లో డయాస్ మీద తన అన్ని గాజులు తీసి ఈ ఉద్యమానికి నేను డొనేట్ చేస్తున్నానని చెప్పి చేతి గాజులు తీసిచ్చిన మహా తల్లి భువనేశ్వరి అని చెప్పి మీ అందరికీ సభాములు తెలియజేస్తున్నాను. ఆ స్ఫూర్తితోటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా భువనేశ్వరి గారు తన గాజులు తీసి ఈ ఉద్యమానికి ఇచ్చారన్న స్ఫూర్తితో అందరూ కూడా ప్రాణాలకు తెగించి రాజధాని కోసం పోరాడింది మహిళలు, ఆ తర్వాత పురుషులు అని చెప్పి ఈ సభ గారికి, అట్లానే ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారికి, కాబట్టి వారికి సమానంగా మా సంపూర్ణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈ రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే దానికి ఒకే ఒక కారణం, సర్వనాశనం అయిపోతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితే మాత్రమే పరిరక్షించబడుద్ది అనేటువంటి ఒకే ఒక విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటే ఇక ఈ రాష్ట్రం భారతదేశం అనే మ్యాప్లో ఏమైపోతుందో అనేటువంటి ఆందోళనతోటి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మరుక్షణం నుంచే అన్ని జిల్లాల అభివృద్ధితో పాటుగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని ఎలా పునర్నిర్మించాలి అని. అదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మనం అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని వినియోగించుకొని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకుని వచ్చి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే అమరావతిని పునర్నిర్మించే దానికోసం కేంద్రం గ్రాంట్ ఇవ్వడం అయితేనేమి, వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వడం అయితేనేమి, ఇలా ఇన్ని రకాల సోర్స్ ఉన్నాయో అన్ని సోర్సుల్ని ఉపయోగించుకొని దీంట్లో ప్రజల భాగస్వామ్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంత పెద్ద ఎత్తున భూమిని పూలింగ్ ఇచ్చారు అంటే ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఆ విధంగా చేయలేడు. ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంటుంది కాబట్టి. అటువంటి వ్యక్తి ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజధాని నిర్మించాలన్నటువంటి పట్టుదలతోటి చేస్తూ ఉన్నాడు. దానికోసం మోడీ గారిని 2వ తారీఖున సభ ఏర్పాటు చేయడం, దానికి సమీకరణ కోసం ఈ రోజున జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు.
చాలా సంతోషం. ఈరోజు ఒక 2-3 ఇష్యూస్ మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గం నుంచి అబ్జర్వర్గా ఆయన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా మొన్న మన గవర్నమెంట్లో ఆయన కూడా చైర్మన్ పదవి ఇచ్చారు. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో ఫస్ట్ సీట్ అనౌన్స్ చేసింది 24లో ఆయన సీటే కర్నూలు జిల్లాలో. కాకపోతే మళ్ళా ఈక్వేషన్స్లో ఆయనకి బాబు గారు ఇవ్వలేకపోయారు సీనియర్ నాయకులు. అదేవిధంగా డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పార్టీకి సేవలు అందించారు. వాళ్ళని ఈరోజు మన నియోజకవర్గంలోకి రావటం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయనకి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉండే అందరూ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ముఖ్య నాయకుల వరకు అంటే పొద్దున మధ్యాహ్నం అనుకున్నాం, అంటే లేట్ అయితే మళ్ళీ ఎందుకని చెప్పేసి వాళ్ళు 28 కాబట్టి దగ్గర 2వ తారీఖే మన కార్యక్రమం ఉంది, ఓసారి మన వాళ్ళందరితో కూడా మాట్లాడదామని చెప్పి ఆ టైంలో మధ్యాహ్నం అనుకున్నాం. అందరికీ ఫోన్ చేసి మెసేజ్ పెట్టమని చెప్పేసి చెప్పాం. దానికి ముఖ్య ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్స్, క్లస్టర్స్, ముఖ్య నాయకులు అందరికి కూడా కబురు చేశాం. పిలవగానే ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒకసారి మనం ముందుది గమనించుకుంటే మనం ఏది చేసినా కూడా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఏది చేసినా కూడా పార్టీ తరఫున చేసిన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ చేశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్తది ఏది పెట్టినా కూడా ముందు మన దగ్గరే ట్రైల్ వేస్తారు, వేసి ఒంగోలులో ట్రైల్ పెట్టండి, ఒంగోలు అయితే బాగా చేస్తారని చెప్పి మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు మహానాడు ఆ విధంగానే పెట్టారు. మహానాడులోనే మన ఒంగోలు జరగటం మహానాడు తర్వాత నుంచే రాజకీయంగా కూడా ఊపందుకుందనేది మనం చెప్పేది కాదు. ఈరోజు కనపడ్డా కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా యువగలం కూడా ప్రకాశం జిల్లా అంతకుముందు జరిగింది ఒక ఎత్తు అయితే, ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి మన ఒంగోలులో జరిగిన యువగలంది ఈ రోజుకి కూడా కనపడ్డప్పుడల్లా మన లోకేష్ గారు చెప్తానే ఉంటారు, డీజే అన్న ఒంగోలు అంటే అభిరుచి ఆ రోజు అది కదా ఈ రోజుకి కూడా చెప్తూనే ఉంటారు. ఆ విధంగా మనం కూడా ఏది చేసుకున్నా కూడా ఒక చిత్తశుద్ధితో మనం పనిచేస్తాం. అదేవిధంగా మనకి రైతులు, మహిళలు వచ్చేటప్పుడు ఆ రోజు రాజధాని రైతులు ఇబ్బందులు పడి వాళ్ళంతా పాదయాత్ర చేస్తే దాన్ని ఒక ప్రత్యేకంగా మనం కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరూ కూడా తెలుసు. అయినా కూడా అది కూడా సక్సెస్ చేసి రైతుల్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాల నుంచి మన జిల్లా నుంచి పంపించేదాకా మనం అందరం కూడా కలిసి ఆ రోజు టౌన్లో పాదయాత్రలో కూడా ఉండి దాన్ని జయప్రదం చేసి వాళ్ళందరికీ కూడా రైతుల్ని గౌరవించి పంపించింది కూడా మన దగ్గరే జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇలాంటిది ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా సక్సెస్ఫుల్గా చేశాం. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళా రేపు 1,00,000 కోట్లు శంకుస్థాపన చేయబోతున్నారు. 5 సంవత్సరాలు వెనకబడ్డాం. అంతకుముందు చేసిన రాజధాని దానితోటే ఆగిపోయి ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లంతా కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా అందరం కూడా కలిసి వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా 5,000 మనకు టార్గెట్ ఇచ్చారు. 5,000 మందిని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏ డివిజన్కి ఎంతమంది వస్తారు, లేకపోతే ఏ విలేజ్కి ఎంతమంది వస్తారు మండలాల నుంచి, దాన్ని కూడా మీరందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్సర్సైజ్ చేసి దానికి అన్నీ కూడా పేర్లు ఇవ్వండి. ఏ బస్సుకి ఏ విలేజ్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, అదేవిధంగా మన డివిజన్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, మీకు దానికి కావాల్సిన వసతులు ఏం కావాలి అనేది కూడా అవన్నీ కూడా దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. దాన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏదో వచ్చింది బస్సు ఎక్కేవనేది కాదు, మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అందరూ ఉన్నారా లేరా, మన బస్సులో వాళ్ళు 40 మంది 5 వస్తే 40 మంది మన వాళ్ళు ఎక్కారా లేదా,
అనేది కూడా మనం భద్రంగా మళ్ళీ మన ఇంటికి చేరే విధంగా దానికి రెస్పాన్సిబుల్గా ఒక పర్సన్ ఉండేటట్టుగా దాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి దాని అన్నీ కూడా పేర్లు కూడా అన్నీ రాసుకొని దాని పద్ధతి చేయాలని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి దీన్ని కూడా జయప్రదం చేసుకోవాలి. ఖచ్చితంగా 2వ తారీఖున మన జిల్లా నుంచి మన ఒంగోలు నుంచి దగ్గర 120 బస్సులు ఆల్రెడీ బస్సులు కూడా చెప్పేశాను. 120 బస్సులు తగ్గకుండా అందరం కూడా మనం వెళ్ళేటట్టుగా మీరందరూ కూడా దాని ప్లాన్ రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ముఖ్య నాయకులకి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దానికోసం ఈరోజు ప్రత్యేకించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాన్ని కూడా మనం అందరం ముందుగా చెప్తే అందరూ కూడా దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారనే ఉద్దేశంతో అదొకటి పెట్టాం. రెండోది ఉండే సమస్యలు, ఎందుకంటే నేను దగ్గర ఇంకో 14 డివిజన్లు ఉన్నాయి వాళ్ళతో